దేవుడు వాగ్దానం చేసిన తర్వాత లేట్ అయింది. ఇక్కడ లేట్ అయింది, కానీ లేట్ అయినంత మాత్రాన జరగదని కాదని అర్థం. అతడు సందేహించలేదంట. 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయిపోయింది, 20 అయిపోయింది, 24 సంవత్సరాలు అయిపోయింది. 24 సంవత్సరాలు. అయ్య బాబోయ్! కానీ ఆ మనిషిలో సందేహం రాలా. మీరు గమనిస్తున్నారా అమ్మ? మీకు అర్థమవుతుందా తల్లి? సందేహం రాలేదు. సందేహం అంటే దేవుడిని అనుమానించడం అంటారా? దేవుడు ఇస్తాడో ఇవ్వడో సందేహం. మన జాగ్రత్తలో మనం సందేహించలేదు అంటూ బైబిల్ చెబుతుంది. మనోళ్ళకు 34 సందేహాలు. ఉంటానో ఓడతానో అనే సందేహం, పోతానో ఉంటాననే సందేహం, చిన్న రోగం వస్తే ఉంటానో పోతాననే సందేహం, దేవుడు చేస్తాడో చేయడని సందేహం. ఎక్కడి దాకా ఎందుకండి? ఏదైనా ఇలా నడిచెళ్తున్నప్పుడు కూడా సందేహం. ఏమన్నా గుద్దిద్దామనే సందేహం, ఏమన్నా పోతామనే సందేహం, అసలు నేను డబ్బులు ఇచ్చాను వస్తాయో రావు అనే సందేహం. ఏమండి, ఇవి పిల్లలు అన్నం పెడతారో మాకు సున్నం పెడతారో నా సందేహం. ప్రతి దానికి సందేహం. అల్ప విశ్వాసి. ఎందుకు సందేహించితివి? ఏమంటాడు